అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి, మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పొగాకు రైతులే కాదు, మిర్చి రైతులు, పొగాకు రైతులు, వరి పండించిన రైతులు, శనగ పండించిన రైతులు అందరూ కూడా చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ గిట్టుబాటు ధర ఇవ్వటం వల్ల వైఫల్యం చెందినందువల్ల మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ టొబాకో ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి ఏ విధంగా పొగాకు పంటను కొంటున్నారు, గతంలో ఏ రేట్లు కొన్నారు, ఇప్పుడు ఏ రేట్లు కొంటున్నారు, రైతులు ఏ విధంగా ఇబ్బందుల్లో ఉన్నారని కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ ప్రధానంగా రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని వర్గాల ప్రజల్ని ఇచ్చిన హామీలు అమలు చేయక అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులు గురి చేసే దాంట్లో భాగంగా రైతులైతే మరీ కోస్తా జిల్లాల్లో రైతులు, వరి పంటేషన్ రైతులు కానివ్వండి, పత్తి పంటేషన్ రైతులు కానివ్వండి, పొగాకు రైతులు కానివ్వండి, మిర్చి రైతులు కానివ్వండి, శనగ రైతులు కానివ్వండి, కంది పంటేసిన రైతులు కానివ్వండి, ఎవ్వరు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా ఈ ప్రభుత్వం రైతుల్ని గాలి వదిలేసే పరిస్థితి చేస్తుంది. రైతులు ఇదే పరిస్థితి కొనసాగితే ఏ విధంగా అయితే మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది, ఈరోజు వాళ్ళకి గిట్టుబాటు ధర రాక అదే పరిస్థితి మళ్ళా ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పొగాకు రైతులు కూడా అదే పరిస్థితి వచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించి రైతుల పక్షాన నిలబడి, మరీ ముఖ్యంగా పొగాకు రైతుల పక్షాన నిలబడి వాళ్ళ గిట్టుబాటు ధర ఇప్పించే కార్యక్రమం చేయటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రైతుల పక్షాన రైతులకు ఎప్పటికీ అన్యాయం జరగకుండా వాళ్ళు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పొగాకు ప్లాట్ఫామ్ దగ్గరికి రావటం జరిగింది. వేలంపాట్ల జరిగే స్థానానికి మా జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గానికి సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్ గారు, జిల్లాలో ఉన్న వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు అందరితో ఈరోజు ఈ వేలం ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి పొగాకు రైతులతో చర్చించడం జరిగింది. సుమారుగా 15 మిలియన్ కేజీల పొగాకు పండిన పరిస్థితి ఉంటే ఈరోజు రాష్ట్రంలో 150 మిలియన్ కేజెస్, 150 మిలియన్ కేజెస్ పండే పరిస్థితి పంట పండితే ఈరోజు పొగాకు పండే ఈ 4-5 జిల్లాల్లో కేవలం 1 మిలియన్ కూడా ఈరోజు పొగాకు బోర్డు ద్వారా వివిధ కంపెనీలు కొనలేని పరిస్థితి, నాట్ ఈవెన్ 10% కూడా కొనలేని పరిస్థితి ఉంది. కేవలం 1 మిలియన్ మాత్రం కొన్నారు. అది కూడా సుమారుగా లాస్ట్ ఇయర్ 360 రూపాయలు ఉంటే కేజీ, ఈరోజు కేవలం 250 రూపాయలు, 260 రూపాయలకు మాత్రమే కొంటున్నారు. ఒక్కొక్క ఎకరా పొగాకు పండించాలంటే సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అదే కౌలు రైతులైతే ఇంకా 3 లక్షల పైనే ఖర్చు అయ్యే పరిస్థితి. కానీ ఈరోజు ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా అకాల వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గిపోయినాయి. పొగాకే కాదు, అన్ని పంటలు కూడా అకాల వర్షాల వల్ల దిగుబడి తగ్గిపోయింది. క్వాలిటీ లేదు పంటల వల్ల, మరి అయితే పొగాకు అయితే క్వాలిటీ బాగా తగ్గిపోయింది అకాల వర్షాల వల్ల. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన ఏ విధంగా నిలబడతారన్న దానికి గత 5 సంవత్సరాల్లో పొగాకు రైతులు ఇబ్బందులు పాలైన సంవత్సరం 2021-22లో ప్రభుత్వమే ఇంటర్వెన్ అయ్యి పొగాకు రైతుల నుంచి పొగాకు కొని మళ్ళా గిట్టుబాటు ధర వచ్చినాక మళ్ళా రైతులకు నష్టం లేకుండా చేసి అది బయట మార్కెట్లో అమ్మి త్రూ మార్కెట్ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయటం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అది ఒక మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఆ కార్యక్రమం జరగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు
రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకైతే ఒక్క పొగాకు రైతులే కాదు, ఏ రైతులకు కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. అన్నిటికైనా ఘోరమైన పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా రైతులకి ఉచిత బీమా, ఫసల్ బీమా పథకం ద్వారా ప్రీమియం ప్రభుత్వమే కట్టినందువల్ల రైతులకు ఇబ్బంది లేకుండా పంట నష్టపోయినప్పుడు ఫసల్ బీమా పథకం ద్వారా ప్రతి రైతుకి అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు పడే పరిస్థితి ఉండేది. అకాల వర్షాల వల్ల కానివ్వండి, పంట ఫెయిల్ అయిన కానివ్వండి, కరువు వల్ల కానివ్వండి, దేనివల్ల కారణమైన పంట నష్టం జరిగితే డైరెక్ట్గా ఫసల్ బీమా పథకం ద్వారా రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీమా ప్రీమియం కట్టారు కాబట్టి నేరుగా నష్టపరిహారం రైతుల అకౌంట్లోకి వచ్చి రైతులను ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ఫసల్ బీమా పథకం తరఫున రైతులు కట్టాల్సిన ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు కాబట్టి, రైతులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి రైతులను ఆదుకునే పరిస్థితి కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక లేదు. కాబట్టి వీటన్నిటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి, నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఏ విధంగా అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద పొగాకు రైతులకు నష్టపోకుండా ప్రభుత్వమే మార్కెట్ ద్వారా టొబాకో కొని రైతులను ఆదుకుందో అదేవిధంగా మళ్ళా ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడాలి, రైతులకు అండగా నిలబడాలి. రైతుల కోసం ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కానీ ఇంకే ద్వారా ఇంకే కార్పొరేషన్ ద్వారా అయినా సరే పొగాకు రైతులను ఆనుకునే విధంగా ఇలా పంట కొనే కార్యక్రమం, గిట్టుబాటు ధర ఇచ్చి పంట కొనే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించే కార్యక్రమం చేయాలి. 3,000 కోట్లు మనం స్థిరీకరణ నిధి పెట్టినాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పొగాకే కాదు, రకరకాల పంటలు, శనగలైతేమి, మొక్కజొన్నలైతేమి, కందులైతేమి, ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతు నష్టపోకుండా కాపాడటం కోసం ధర స్థిరీకరణ ద్వారా సుమారుగా 3,000 కోట్ల రూపాయలు పెట్టి ఇంటర్వెన్షన్గా మార్కెట్ ద్వారా పంటలన్నీ కొనిచ్చి రైతులను ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకి నష్టపోకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని కాపాడటం కోసం తప్పకుండా ప్రభుత్వమే ఈ టుబాకు రైతులను ఆదుకునే విధంగా, అదేవిధంగా మిగతా రైతులు కూడా ఏ రైతులైతే గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారో టొబాకో కానివ్వండి, మిర్చి కానివ్వండి, శనగలు కానివ్వండి, కందులు కానివ్వండి, అన్ని మిర్చి కానివ్వండి, పత్తి కానివ్వండి, ఎందుకంటే అన్ని పంటలు కూడా అకాల వర్షాలు నష్టపోయి ఉన్నాయి. కాబట్టి అన్ని పంటలు పండించిన రైతులకు గిట్టుబాటు ధర రావాలి. రాని పక్షంలో కూటమి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసిందో ఆ విధంగా మార్కెట్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం వల్ల రైతులకి మేలు జరిగే కార్యక్రమం జరగాలని మేము కోరుకుంటున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో నెక్స్ట్ 10-15 డేస్లో రైతులకి, పొగాకు రైతులకు మరీ గిట్టుబాటు ధర వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పోరాటం రైతులకు అండగా నిలబడటం కోసం ఇంకా ఉధృతం చేసే కార్యక్రమం చేస్తాం. మా పార్టీ అధ్యక్షుడు అవసరమైతే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి పొగాకు పండించే రైతులకి భరోసా కల్పించే విధంగా వాళ్ళ తరఫున పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పటికీ ఈ ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేదానికి కూడా మేము ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా ప్రయత్నం చేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేస్తాం, రైతులకు భరోసా కల్పించే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే గిట్టుబాటు ధర లేదని, మరీ ముఖ్యంగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి రైతులను కాపాడటం కోసం, వాళ్ళ కోసం రైతుల పక్షాన పోరాడే కార్యక్రమం కూడా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అప్పుడు కూడా పొగాకు రైతుల పరిస్థితి ఈ విధంగా వస్తే మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతుల్ని కేంద్ర మంత్రులు వచ్చి పరామర్శించడం కాక వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తూ, అటువంటి పరిస్థితి వల్ల
ఆ పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మళ్ళీ ఈ రాష్ట్రంలో రాకుండా ఉండాలంటే తక్షణమే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల పక్షాన నిలబడి రైతులు గిట్టుబాటు ధర పొగాకు రైతులు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సంవత్సరం అప్పట్లో గోడ కూలి మనుషులు చచ్చిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తిరుపతిలో తొక్కిసలాట వల్ల సరిపోవటం కానివ్వండి, ఈరోజు అదే సింహాచల దేవస్థానం చందనోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం కూడా సుమారుగా 8 మంది చనిపోయారని తెలిసింది. ముందుగా చనిపోయిన కుటుంబాలకి దేవ సంతాపం తెలియజేసుకుంటూ ఇటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకోవాల్సిన సందర్భాలు ఇటువంటి సందర్భాలు. ఎందుకంటే తిరుమలలో కానివ్వండి, సింహాచలంలో కానివ్వండి జరిగిన సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చందనోత్సవాలు కానివ్వండి, తిరుమలలో బ్రహ్మోత్సవాలు కానివ్వండి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా కానివ్వండి, ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడే, ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడే భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు ప్రణాళికాబద్ధంగా చేసుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు సింహాచల దేవస్థానం పరిధిలో 8 మంది చనిపోయారంటే ఏది కేవలం వర్షం వల్ల గోడ కూలిందని చెప్తున్నారు. కానీ ఆ గోడ నిర్మాణం ఎన్ని రోజుల కింద చేశారు? నిర్మాణం కేవలం 10 రోజుల కిందే గోడ నిర్మాణం చేయటం జరిగిందని చెప్తున్నారు. 10 రోజులు ఈ ఫలాని రోజు సింహాచల దేవస్థానం చంద్రోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిసి 3 నెలల నుంచే ప్రణాళికాబద్ధంగా అన్ని కార్యక్రమాలు చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి జరిగేది కాదు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం భక్తుల పట్ల నిర్లక్ష్య భావంతో వాళ్ళకి సకల ఏర్పాట్లు చేయటంలో లోపం వల్ల ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.